హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను హస్బెండ్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్‌గా నేనైతే పొటల్స్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ముందుగా పొటల్స్‌ని కట్ చేసుకొని ఇలా తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీరా, లవంగము అలాగే దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులో మీకు పంప్కిన్ సీడ్స్ అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనము పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటల్స్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని గ్రేవీ యాడ్ చేసి అలాగే పొటల్స్ని కూడా యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత నేనైతే ఇలాగ రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్పు జోవర్ అలాగే అందులో పావు కప్పు ఇది సోడిపిండి అలాగే 1 స్పూన్ బార్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే చిన్నది వాము యాడ్ చేసుకొని కలుపుకొని దాన్ని కొంచెం డోలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. డోలో ప్రిపేర్ చేసుకుని దాని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే ఇలా అయితే డో అయితే ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఒక 5 మినిట్స్ మనం అయితే పక్కనైతే పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నీట్‌గా ఇలాగ చపాతీలాగా మనము ఒక రోలర్‌తో నీట్‌గా ఒత్తుకొని దాన్ని పెనం మీద అయితే వేసుకొని 2 సైడ్స్ మనం అయితే కాల్చుకొని బాక్స్‌లో పెట్టేటప్పుడు మీరు ఇంకా అల్యూమినియం దాంట్లో ర్యాప్ చేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం హాట్‌నెస్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేనైతే ఇలాగ డ్రై ఫ్రూట్స్ అనేవి ఓవర్ నైట్ సోక్ చేసి అయితే పెడుతున్నాను. నెక్స్ట్ అలాగే ఒక గ్లాస్ ఉంటుంది. దాంట్లో అయితే బటర్ మిల్క్ అయితే యాడ్ చేసి పెడతాను. లంచ్ బాక్స్ రెసిపీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.